వెజ్ రెస్టారెంట్ అన్నమాట. సుబ్బయ్య గారి హోటల్ అన్నమాట. ఇదైతే వైజాగ్లో చాలా ఫేమస్. ఇప్పుడైతే నేను సెకండ్ ఫ్లోర్లో అయితే ఉన్నాను. సో లోపల ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తున్నాను అన్నమాట. చలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసి ఉంటే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందుగా అయితే లోపల అయితే వెళ్తాం. కమాన్. ఇన్సైడ్ అయితే ఇలా బుద్ధతో వెల్కమ్ చెప్పారు. సో రెస్టారెంట్ అనేది ఇలా ఉంటుంది ఓవరాల్గా. దిస్ ఇస్ మై ఫ్యామిలీ. చక్కగా మీరు గమనిస్తున్నారా లేదో ఆకుల్లో వేసి పెడుతున్నారు. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఓన్లీ వెజిటేరియన్ హోటల్ అండి ఇది. ఓవరాల్గా రెస్టారెంట్ అయితే ఇలా ఉంటుందన్నమాట. చాలా ప్లెజెంట్గా ట్రెడిషనల్గా ఉంటుంది. మీరు మాత్రం కంపల్సరీ ఇక్కడికి వచ్చినప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇదైతే విజిటింగ్ కార్డ్ అన్నమాట. సో మీరు ఈ విధంగా అడ్రస్ కూడా చూడండి, మీకోసం నేను పెడుతున్నాను. వైజాగ్ ఎప్పుడొచ్చినా కూడా ఉన్న వాళ్ళైనా ఇక్కడ ఈ వెజ్ రెస్టారెంట్ ఉందని మర్చిపోకండి. చాలా మంచి ఫుడ్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు చక్కగా ఆకులో హ్యాపీగా మీ ఇంట్లో లాగే హ్యాపీగా తినొచ్చు. చూస్తున్నారు కదా, మన టేబుల్ అయితే మాది రెడీ అయిపోయింది. ఈ విధంగా ఆకులతో అయితే ఇక్కడ సర్వ్ చేస్తారన్నమాట. సో చూస్తున్నారు కదా, ఎస్ చూస్తున్నారు కదా, బాగుంది కదా. హ్యాపీగా ఇలా ఆకులో తింటే చాలా హెల్త్కి మంచిది. మనం హ్యాపీగా ఫ్యామిలీస్ తోటి అప్పుడప్పుడు ఇలా తింటూ ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా. వాళ్ళిద్దరు ఏదో మాట్లాడేసుకుంటున్నారు. మా అన్నయ్య మాట. ఈరోజు అందరూ మా అన్నయ్యకి విషెస్ చెప్పండి, ఎందుకంటే తన బర్త్డే. మీరు హ్యాపీగా బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే మాత్రం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఈ వ్లాగ్ అనేది చూడండి, మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది. ఏ ఐటమ్స్ పెడుతున్నారో కూడా మీకు చూపిస్తాను. స్టే ట్యూన్డ్. ముందుగా అయితే పెరుగు గారెలు అన్నిటి సర్వ్ చేశారన్నమాట. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. సో ఆల్ టైమ్ ఫేవరెట్ అందరికన్నా, నాకైతే చాలా ఫేవరెట్ అండి. డుగ్గు ఎలా ఉంది? చూడండి చూడండి, అసలు చెప్పకుండా తినేస్తున్నారు. ఏంటి ఎలా ఉందండి? సేమియా అంటండి. బూరిలో నెయ్యి కూడా వేస్తున్నారు. అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే బూరిలోని నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, తింటారు. సో స్టార్టింగ్ అయితే ఇలా పెట్టారు మాట. సేమ్ అదే ప్రాసెస్ అందరికి కంటిన్యూ అవుతుంది. చాలా బాగా నచ్చింది మా బాబుకైతే. నెయ్యి అంటే ఎవరికి నెయ్యి వల్ల ఎవరైనా నెయ్యి ఎక్కువ తింటే లావు అయిపోతారని అనుకోండి. నెయ్యి తినడం వల్ల లావు అవ్వరండి. ఆయిల్ అనేది ఎక్కువ లావు అయిపోతారు, ఫ్యాట్ వస్తుంది. నెయ్యి అనేది మనకి ఒంటికి చాలా మంచిది అన్నమాట. గులాబ్ జామున్,
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దీన్ని బట్టి ఇంకా ఇంకా ఐటమ్స్ రాబోతున్నాయి. సో ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది. హ్యాపీగా మీరు వైజాగ్ ఎప్పుడు వచ్చినా కూడా మీరు ఇక్కడికి వచ్చి హ్యాపీగా మీరు తినొచ్చు. ఆల్రెడీ గుజరాత్లో నేను ఒక వీడియో పెట్టాను కదా, దానికైతే సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. గుజరాత్లో నిజంగా ఫుడ్ అనేది అక్కడ చాలా బాగుంటుంది. సో మన సౌత్ ఇండియన్ ఫుడ్, నార్త్ ఇండియన్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. సో ఆల్ ఆర్ ఈక్వల్. టేస్ట్లు ఏవైనా కొంచెం మారచ్చు కానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఐటెం కూడా వచ్చేసింది. వావ్, అందరికీ పులిహోర అంటే చాలా ఇష్టం కదా. సో పులిహోర అనేది ఎగ్దమ్ బిర్యానీ, కరివేపాకు రైస్, బిర్యానీలో రైతా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఐటమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతున్నాయి. సో మీరైతే మాత్రం ఇక్కడ తింటూ ఉంటే మీకు చాలా బాగుంటుంది. చూస్తేనే నోరూరుతుంది కదా, తినకుండా ఎలాగుంటారు? సో వై ఆర్ యూ వెయిటింగ్? మీరు కంపల్సరీ వైజాగ్ వచ్చినప్పుడు నేను ఆల్రెడీ మీకు ఇది నేను పెడతాను, మీరు చూడండి. ఈ అడ్రస్కి వచ్చి మీ ఫ్యామిలీతోటి బాగా తినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మన ఛానల్ కొత్తగా చూసి ఉంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. Who are the foreigners also is there? Is there the Vizag mein? Vizag is there. You have to come and visit this hotel. You can enjoy the South Indian food and also and my lovely subscribers in London, India and also out of countries also. And also hi everybody, myself Shanti and on my channel is Shanti Talks. You can enjoy the South Indian food. This is the thali of South Indian food. Everybody, you can enjoy this food. This light spicy but our Indian traditional food. In UK also is there my subscriber. Hi everybody, you can see and enjoy and also send me the comments what you have any doubts means you can visit my website also everything. Thank you for valuable support and also another kakarkai, beetroot and kobbarakai curry and ఇది అరటికాయ ఫ్రై. ये वाला सब लोग साउथ इंडियन का फूड फेमस है. इधर पे साउथ इंडियन फूड बहुत अच्छे काम है. చూస్తున్నారు కదా, ఈ విధంగా సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది చాలా బాగుంటుంది. మనకు అయిన అన్ని ఇష్టమైనవే ఇందులో ఉన్నాయి. గోంగూర పచ్చడి, గుజరాత్ అటువైపు గోంగూర అనేది కొంచెం దొరకదు కదా. మీరు సౌత్ ఇండియన్లో అయితే గోంగూర పచ్చడి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దోసకాయ పచ్చడి, ఇది దోసకాయ పచ్చడి అండి, ఇది గోంగూర పచ్చడి.
ఆలు ముద్ద కర్రీ. ఆలు ముద్ద కర్రీ. हाँ हाँ आलू मुद्दा कर्री మాట చూస్తున్నారు కదా हाँ। इसमें साउथ इंडियन में मस्त मिलेगा ना ये वाला आलू का परोठा वगैरह है ना, ये वाला पेस्ट के लिए ये वाला इधर पे कर्री बनाएगी ఫ్రెండ్స్। చూస్తున్నారు కదా బంగాళదుంప పిట్ చేస్తాం కదా, ఈ కర్రీ కూడా మనకి బంగాళదుంప కర్రీ అనేది అందరూ ఆల్ టైమ్ ఫేవరెట్ కాబట్టి ఇది కూడా మాట చూద్దాం ఎన్ని ఐటమ్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయో। చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నది। సో ఇంకా వైట్ రైస్ ఇవి అవి కూడా మనకి ఇంకా యాడ్ అవుతున్నాయి కదా। పాపడ్ పాపడ్ అండి। ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడైతే నేను ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి అయితే చెప్తాను। చూసిన వెంటనే మీకు అర్థమైపోతుంది ఇది చాలా బాగుంటుంది కాబట్టి మీరు ఎప్పుడు నా లాగ్స్ చూస్తూ ఉంటారు। అన్ని వెరైటీ ఫుడ్స్ అనేవి నేను ఏ ఊర్లో ఉన్నా ఎక్కడున్నా నేను పెడుతూ ఉంటాను। సో ఇది కూడా నేను టేస్ట్ చేసి తగ్గేదేలా అన్నట్టుగా డైరెక్ట్గా చెప్తాను, బాగుంటే బాగుంది లేదంటే చాలా బాగుంది ఫ్రెండ్స్। చాలా బాగుంది। ఇప్పుడు కరివేపాకు ఉంది కదా ఇది నేను టేస్ట్ చేస్తాను। కరివేపాకు అనేది హెయిర్కి చాలా మంచిది, సో మీ అందరికి కూడా తెలుసు కదా। చాలా బాగుందండి కరివేపాకు రైస్ అనేది చాలా చాలా బాగుంది। చాలా చాలా బాగుంది కరివేపాకు రైస్ అయితే। పుదీనా రైస్, జీరా రైస్ ఇదైతే మాత్రం నాకు బాగా నచ్చింది। తర్వాత సేమియా స్వీట్ కూడా కొంచెం టేస్ట్ సూపర్ ఉంది చూడండి। ఇందాక ఇందులో నెయ్యి వేశారు కదా, నెయ్యి వేశారు కదా చాలా బాగుంది, మనకి బాగా తగులుతుంది। నెయ్యి వేయడం వల్ల ఇంకా చాలా చాలా టేస్ట్ ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి। తినని మరీ పెడుతున్నారు। చూస్తున్నారు కదా దగ్గరుండి చక్కగా వడ్డిస్తున్నారు, ఎందుకన్నా ఏం కావాలి మనకి। సో గులాబ్ జామ్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఓవరాల్ కంట్రీ చాలా మందికి ఇష్టమైంది గులాబ్ జామ్। బాగుంటుంది కరివేపాకు తిని హెయిర్ బాగా పెరుగుతుంది, చాలా చాలా బాగుంది। ఇప్పుడైతే నేను దీంట్లో గోంగూర కూడా పికిల్ అనేది చాలా బాగుంది। బేసికల్గా నాకు పచ్చళ్ళు చాలా ఇష్టం। చూస్తున్నారు కదా గోంగూర పచ్చడి, ఇది మిక్సీ చేయలేదనేది రుబ్బు అనేది దగ్గరగా పెట్టి ఎప్పటికప్పుడు తయారు చేసింది, తెలిసిపోతుంది ఈజీగా హోమ్ మేడ్। ఇప్పుడు ఉంది ఒడియాల కూరేదో చెప్పారు, చాలా ఉంది।
మిక్స్డ్ కర్రీ సూపర్. మజ్జిగ బీన్స్, డబల్ బీన్స్ కర్రీ అన్నారు కదా, ఇగో ఈ విధంగా ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దిస్ ఇస్ ద కర్రీ బీన్స్. చాలా బాగుంది. కాకరకాయ ఫ్రై సూపర్. కాకరకాయ అయిపోయింది. ఇప్పుడైతే బీట్రూట్ ఉంది కదా, బీట్రూట్ కూర. చాలా బాగుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా అరటికాయ కర్రీకి. ఎందుకు ఇక్కడ ఇంత బాగుంటుందని నేను అనుకున్నాను. నార్త్ ఇండియన్ ఆల్రెడీ మన లాక్స్లో ఉంది, సౌత్ ఇండియన్ కూడా చూపించాలని చెప్పి ఈ రెస్టారెంట్. సో ఇప్పుడు బంగాళదుంప కూర సూపర్. పప్పు అన్నంలోని మీకోసం టేస్ట్ చూస్తున్నారు కదా. పెరుగు గారి, చక్కగా పెరుగు గారిలో ఇది వేసుకొని వావ్, సో యమ్మీ. చాలా బాగుంది. ఐస్ క్రీమ్ కన్నా చాలా చాలా బాగుంది. ఎండాకాలంలో తినండి, సూపర్గా ఉంటుంది. అండ్ ఆల్సో చార్స్ తెలుగులో మజ్జిగ, చార్స్ మజ్జిగ. సో ఐ సిప్ చేస్తున్నాను. చాలా బాగుంది మజ్జిగ. అండ్ ఆల్సో వాటర్ అప్పుడే నేనైతే తాగనండి, ఎందుకంటే బాగా తినాలి కదా ఫస్ట్. ఓకే, చూస్తున్నారు కదా, నేను మన ఇంకా చూస్తూ ఉండండి. నేను తినిన తర్వాత నెక్స్ట్ ఇంకేదైనా తినే ముందు మీకు పెడతాను. సో యూ హ్యావ్ టు సీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండవైతే మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. వైట్ రైస్ అయితే ఇప్పుడు వేసుకున్నాను నేను. నిజంగా చాలా టేస్టీగా ఉంది. కందిపొడి, కరివేపాకు పొడి, నెయ్యి. కాంబినేషన్ క్యారెట్ పప్పు, కరివేపాకు దాంట్లో గోంగూర. చూస్తున్నారు కదా. క్యారెట్, ఇది క్యారెట్ ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు తిని చెప్తాను. ఇది మజ్జిగ విడదీస్తున్నాను. ఇది కందిపప్పుతోటి మాట నెయ్యి. ఇది కరివేపాకు పౌడర్ తప్పుగా దాంట్లో నెయ్యి. మీరు అబ్జర్వ్ చేయాలి. నెయ్యి దగ్గర నేను కలుపుతున్నాను. చాలా బాగుంది ఫుడ్ అయితే మాత్రం. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను కందిపప్పు నెయ్యి కూడా ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసుకుంటాను. థమ్స్ అప్ ఉండే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా.
చాలా చాలా బాగుంది. మీరు వచ్చి విజిట్ చేయండి. ఇదైతే మాత్రం మీకు చాలా బాగా నచ్చుతుంది. నిజంగా చాలా బాగుంది. ఈ రెండు కూడా నేను మిక్స్ చేసి తింటున్నాను. నాకు చాలా బాగా అన్లిమిటెడ్ ఫుడ్ అండి. మీరు ఇంకా కావాలన్నా కూడా వాళ్ళు వేస్తారు. ఇందులో ఏ ఐటమ్స్ కావాలన్నా కూడా మనకి వేస్తారు. నో ప్రాబ్లం. మీరు కడుపు నిండా హ్యాపీగా తినవచ్చు. అన్ని ఐటమ్స్ చాలా బాగుంటాయి. కంపల్సరీ చూస్తున్నాను మన ఛానల్ అయితే. మీకైతే బాగా నచ్చుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఏమైనా డౌట్ ఉన్నా లేకపోతే ఏమైనా తింటున్నాను కానీ ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. కామెంట్లోని ఎలా ఉందో కొంచెం అది కూడా చెప్పండి. మీరు మాత్రం వచ్చి తినాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. అన్నట్టు ఉంది. లైక్ చేయండి. ఓకే షూర్ ఫ్రెండ్స్. రైస్లోని ఉలవచారు చూస్తున్నారు కదా, సూపర్ ఉంటుంది. ఆల్రెడీ ఉలవచారు బిర్యానీ అనేది నేను ఇంట్లో చేసి పెట్టాను కదా, సేమ్ చాలా బాగుంది. కమ్మగా ఉంది. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంది. కంపల్సరీ విజిట్ చేయండి. నేను చెప్తున్నాను కదా, సూపర్గా ఉంది. కడుపు నిండుగా పెడతారు. చూడండి, ఎప్పుడు ముందుకి వేయాలి. ఈ అబ్బాయికి బాగా తెలుసు కాబట్టి సౌత్ ఇండియన్స్ ఎప్పుడు ముందుకే పెట్టాలండి. ఇవి పెట్టడం వల్ల ఏంటంటే ఫుల్ఫిల్ అయినట్టు. సో దిస్ ఇస్ ద వన్. అంటే మీ ఆకు ఒకటే పెట్టండి, అందరూ ఆకులు పెట్టాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఇల్లీలు కూడా రెడీగా ఉన్నాయి. లాస్ట్లో బట్ లీస్ట్ అంటారు కదా. సో మన ఫుడ్ ఇంకా అవ్వలేదు కాబట్టి చూడండి, ఆల్రెడీ మీ అందరం అయిపోయింది. నేను ఇంకా ఉన్నాను రండి, మీ అందరికీ చూపిస్తాను లాస్ట్ వరకు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూస్తున్నారు కదా, థర్డ్ మాట. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ముద్ద పెరుగు అండి, చూస్తున్నారు కదా. చాలా ముద్ద పెరిగిది. అసలు వాటర్ మిక్స్ కూల్గా చాలా చల్లగా ఉంది. ఎందుకంటే కుండలో పెట్టారు కదండి. సో కుండలో పెట్టడం వల్ల చాలా చల్లగా ఉంది. ఇంకా మజ్జిగ పులుసు అది కూడా ఉంటుంది. కడుపు నింపుకొని చాలా ఎక్కువ తినేస్తున్నాను. కానీ మీ అందరి కోసం ఇది వీడియో మాట. నా సబ్స్క్రైబర్లు అందరూ హ్యాపీగా నా వీడియోస్ అన్నీ చూడాలని. ఏమైంది? ఎందుకలా పడిపోయావు? తిని కష్టపడిపోయావా? ఎందుకు నిద్ర వచ్చింది? అలా ఉంది ఫుడ్.
ఫుల్గా కడుపు నిండిపోయింది ఫ్రెండ్స్. మొత్తానికైతే మన ఫుడ్ అనేది సూపర్గా అయిపోయింది. ఆల్రెడీ క్లోజ్ కూడా ఇప్పుడే చేశాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది. మీ ఫ్యామిలీతో ఖచ్చితంగా వచ్చి వైజాగ్ ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ వెజిటేరియన్ అన్నమాట, ఫుల్ వెజిటేరియన్. హ్యాపీగా మీరు ఫ్యామిలీతో వచ్చి చక్కగా ఆకులో హ్యాపీగా మీరు తినొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. దీంతో పాటు లాస్ట్లోని మనకి కిల్లి కూడా ఇచ్చారు. నేను హ్యాండ్ వాష్ చేసుకొచ్చిన తర్వాత కిల్లి కూడా ఇక్కడ తింటాము హ్యాపీగా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ ఫస్ట్గా చూస్తుంటే మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నారు కదా, క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో యూ కెన్ విజిట్. అందరూ సౌత్ ఇండియన్స్ చూడండి హ్యాపీగా ఇక్కడ తిని వెళ్తున్నారు. మీకు ఎప్పటికప్పుడు ఫుడ్ అనేది చాలా అవైలబుల్గా ఉంటుంది. సో హ్యాపీగా మీరు తినండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చాలా క్రౌడ్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా. చూస్తున్నారు కదా, సో హోటల్ అన్నీ తిరిగి ఉంటుంది కానీ హ్యాపీగా ట్రెడిషనల్గా ఫుల్గా తినే వాళ్ళే ఉంటారన్నమాట. సో మీరు కడుపు నిండా ఇక్కడ భోజనం చేయొచ్చు. మీకు అన్నీ అవైలబుల్ ఉంటుంది. ఇంకా నేను కొంచెమే తిన్నాను. సో రసం అన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. మీరు హ్యాపీగా విజిట్ చేయొచ్చు. దిస్ ఇస్ ద ఐటమ్స్. చూస్తున్నారు కదా, హోల్సేల్గా అన్ని ఐటమ్స్ మీకు అవైలబుల్గా ఉంటుంది. అవైలబుల్గా ఉంటుంది. ఎప్పుడైనా మీరు వైజాగ్ వస్తే మాత్రం ఖచ్చితంగా రండి. నార్త్ ఇండియన్ చూపించాను కదా, చైనీస్ చూపించాను. సో దిస్ ఈస్ ద సౌత్ ఇండియన్ ఫుడ్. యూ హ్యావ్ టు కంప్లీట్ చూపిస్తున్నాను. ఓవరాల్గా ఇలా ఉంటుంది. దిస్ ఈస్ ద వన్. ఏ వాళ్ళ కర్డ్, థిక్ కర్డ్, అది చూడొచ్చు. వెరీ థిక్ కర్డ్ యూ కెన్ అబ్జర్వ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద ప్యూరిటీ ఆఫ్ దిస్ హోటల్. యూ కెన్ అబ్జర్వ్ దిస్ స్పాట్ ఓన్లీ. ఓకే, అండ్ ఆల్సో రైస్ వగేరా మీకు కావాలంటే హ్యాపీగా వాళ్ళు మళ్ళీ మీకు పెడతారు. సో నో ప్రాబ్లం. ఇక్కడికి వచ్చి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ అయితే మాత్రం. ఓవరాల్గా ఉంది. అవుట్ సైడ్ అయితే గేట్ ఇది మాట. చూస్తున్నారు కదా, ఇదైతే కింద ఫ్లోర్ మాట, లాస్ట్ గ్రౌండ్ ఇది. సో ఇది ఎంట్రన్స్ మాట. దీని తర్వాత లోపలికి వచ్చిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది. ఇక్కడ మీకు కావాలంటే ఇలా ప్యాకింగ్ చేస్తారు ఫుడ్ అనేది. మీరు హ్యాపీగా ఆర్డర్ పెట్టుకొని కూడా మీరు తీసుకోవచ్చు. తర్వాత ఇది లిఫ్ట్ అండ్ ఆల్సో స్టెప్స్. మీరు ఇలాగే వెళ్ళొచ్చు అన్నమాట. పైకి ఇన్సేపు భోజనం చేయడానికి ఈ విధంగా వెళ్ళొచ్చు. సో దిస్ ఈజ్ ద వన్. అండ్ పార్క్ ఏరియా అటువైపు చాలా ప్లేస్ ఉంటుందండి. సో చాలా మంది వస్తారు, అస్సలు ఖాళీ ఉండదు. ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు చక్కగా హ్యాపీగా ఇవన్నీ మీకు ప్యాక్ చేసి ఇస్తారు. సో చూడండి, వీటి ధరలు కూడా నేను మీకు ఒకసారి అలా లుక్ వేయండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ హోమ్ మేడ్ అన్నమాట. మీకు ఇవి ఏవైనా కావాలంటే ఇవి కూడా మీరు హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. పికిల్స్ కానీ, సో పికిల్స్ కానీ ఇవి కానీ ఆల్ టైప్ ఆఫ్ పికిల్స్ యూ గాట్ ఇట్. యూ కెన్ ఎంజాయ్. చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట. ఇవైతే సూపర్ టేస్టీ ఉంటాయి. హ్యాపీగా ఇంట్లోనే మీరు చక్కగా తినొచ్చు. హోమ్ మేడ్ మాట. హ్యాపీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్.